హాయ్ అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి నైట్ టు మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని చిన్న వ్లాగ్ అయితే తీశానండి. ఇల్లు వంటగదిని చూసి తడుచుకోవద్దు. ఎందుకంటే నేను ఇంట్లోనే కాదు, మాది మొబైల్ షాప్ అనమాట. షాప్ కూడా నేను నా హస్బెండ్ రన్ చేసుకుంటూ, నేను ఇంట్లో వర్క్స్ చూసుకుంటూ పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తానని ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇంటికి రాగానే ఇంకా వంటగది అయితే అలా ఉంది. ఇక ముందు రాగానే ఇది గురువారం రోజు. గురువారం నుంచి శుక్రవారం మార్నింగ్ రొటీన్ వరకు మీతో చూపిస్తున్నానులేండి. ఇంకా ఇంట్లో అయితే ముందు రాగానే ఫస్ట్ పిల్లలకి పాలైతే కాగపెట్టేశాను. ఇంకా తోడేయడానికి పిల్లలు తాగడానికి దానికి పాలైతే కాగపెట్టేసేసాను. నెక్స్ట్ ఏంటంటే మా పిల్లలకి పొడుము అయితే కంపల్సరీ కావాలండి. అది మజ్జిగన్నంలో తింటారు, లేదంటే మామూలు రైస్లో పికిల్ ఏదైనా వేసుకున్నప్పుడు కానీ, లేదంటే ఎక్కువగా టిఫిన్స్ చేస్తాను కదా, టిఫిన్స్ చేసినప్పుడు వాళ్ళకి పొడుములో కొంచెం వాటర్ కలుపుకొని అయితే చట్నీలాగా చేసుకొని తింటారనమాట. మా చిన్నది మా తను దానికి ఎక్కువ అలవాటు. మా మోహిత్ అయితే మామూలుగా మాతో పాటు చట్నీస్ అయితే తినేస్తాడు. ప్రాబ్లం అయితే ఏం లేదండి. ఇంకా చూశారు కదా, ఇంకా తన టిఫిన్లోకి అని చెప్పి పొడుము అయితే వేసుకొని వాటర్ కలుపుకొని చట్నీ చేసుకుందామని చేస్తుంది. ఇంకా పిల్లలకి ప్లెయిన్ దోశ అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా మాకైతే ఊతప్పం వేసుకుందాము అనుకున్నాము టిఫిన్ కింద. పిల్లలు అయితే సరే అన్నారు. సరే ముందు పిల్లలకి వేసి ఇచ్చేసి ఈ లోపు అంట్లు అవన్నీ క్లీన్ చేసేసుకుందాము మా వారు వచ్చే లోపు అని అనుకున్నాను. కాకపోతే ఈరోజు అయితే మా వారు కూడా కొంచెం ముందే వచ్చేసారనమాట. సరేలే ఇంకెందుకులే, పనిలో పని అయిపోతుంది. పిల్లలకి టిఫిన్, ఇంకా ఆయనకు కూడా టిఫిన్ వేసి ఇచ్చి నేను కూడా టిఫిన్ చేసేసిన తర్వాత పనులన్నీ చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే కొంచెం తిన్న తర్వాత ఇట్లాగా వర్క్స్ చేసుకున్నా వెంటనే నిద్రపోం కాబట్టి కొంచెం అరుగుదల కూడా అయిపోయిద్ది అన్నట్టు ఇంక నేనైతే ఈరోజు టిఫిన్ అయితే చేసేసిన తర్వాత క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టుకున్నాను. ఇంకా మనకి నైట్ నేను ఈ వర్క్స్ అన్నీ క్లీన్ చేసుకొని కుకింగ్ అంతా అయిపోయి కిచెన్ కౌంటర్ టాప్ అంట్లు అవన్నీ తోమేసుకొని పడుకునేటప్పటికి ఖచ్చితంగా డైలీ 12-12:30 అయితే అయిపోతుంది. మొన్న మధ్య దాకా మేడ్ అయితే ఉండిందనమాట. ఇప్పుడు ఏంటంటే నేను మా ఇంట్లో చేసే మేడ్కి కొంచెం భుజం నొప్పి చేస్తుందని చెప్పి హాస్పిటల్లో చూపిస్తే ఇంట్లో పనులు అవి ఏం చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలని చెప్పారని ఆమె అయితే మానేసింది. ఇంకా వేరే అయితే ఎవరిని నేను పెట్టుకోలేదు. ఎందుకంటే ఆమె అయితేనే చక్కగా నాకు మార్నింగ్ 7కి అలా అయితే వచ్చేసి క్లీన్ చేస్తుంది. వేరే ఎవరైనా అయితే 8:30కి అలాగా వస్తామని చెప్తున్నారు. 8-8:30, 9కి అలా వస్తామంటున్నారు. మనకేమో అలా కుదరదు కదండి. ఎందుకంటే పిల్లల్ని క్యారేజీలు 8:45 కల్లా ఇచ్చేయాలి. మళ్ళీ నేను 9:45, 10-15 ఆ టైంలోపు షాప్కి రావాలి కాబట్టి ఇంకా టిఫిన్లు, లంచ్, ఇంకా మళ్ళీ మధ్యలో ఫ్రూట్ బాక్స్ అని ఇంకేదో ఒకటి చేసుకుంటూ ఉంటాం కదా. ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలంటే ఆమె 7కి వస్తేనే పనులన్నీ నాకు చక్కగా అయిపోతాయి అని చెప్పి ఆమెనే పెట్టేదాన్ని. ఇంకొకరిని అందుకని నేను ఎవరిని మాట్లాడలేదు. ఎవరైనా మార్నింగ్ 7కే వచ్చి చేసేస్తాము అంటే కనుక మళ్ళీ నేను ఆ పని వాళ్ళని అయితే ఇంట్లో పెట్టుకుంటాను, పనావిడిని. ఇంకా అంట్లన్నీ నేను టిఫిన్ చేసేసి ఇంకా అంట్లన్నీ తోమేసిన తర్వాత ఇంకా గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే నైట్ టైం పడుకునే ముందే ఇంట్లో అంట్లు తోమేసుకొని కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ వంటగదిలోకి రాగానే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ముందు నీట్గా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది, పనులు కూడా ఫాస్ట్గా చేసుకోవచ్చు. అలా కాకుండా ఎలా పడితే అలా ఉండి ఇప్పుడు ఆ క్లీనింగ్ చేయడానికి గట్టిగా 20-30 మినిట్స్ టైం అయితే దానికే వేస్ట్ అయిపోతుంది కదా. అలా కాకుండా మనం ముందు రోజున అయితే చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే మార్నింగ్ ఇంకా కిచెన్లోకి రాగానే కుకింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు కదా. అందుకని నేనైతే నైట్ టైం పడుకునే ముందే మ్యాక్సిమం ఒక 90% అయితే మ్యాక్సిమం నైట్ పూటే క్లీన్ చేసుకుంటానండి. ఏదైనా హెల్త్ బాగోకపోయినా నైట్ ఏదైనా లేట్ అయితే మాత్రం మార్నింగ్ అయితే చేసుకుంటాను. ఇంకా నైట్ టైము పడుకునే ముందు కొంచెం మనకి హెల్త్ గురించి కూడా తీసుకోవాలి కదండి. ఇంకా దానికోసం అయితే డే మొత్తం హెల్తీగా కొంచెం ఇప్పుడు కరోనా తర్వాత అందరికీ హెల్తీ లైఫ్ స్టైల్ మ్యాక్సిమం కొంచెం అలవాటైంది కదా. ఇంకా దానికోసం అయితే నేను కొన్ని అయితే ప్రిపరేషన్స్ నైట్ టైం అయితే చేసుకుంటాను. అంటే చాలా పెద్ద పెద్ద ఏం కాదులేండి, చూస్తున్నారు కదా. కంపల్సరీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మ్యాక్సిమం నేను నైట్ అయితే పడుకునే ముందు టిఫిన్ చేసిన మజ్జిగ అయితే తాగేస్తున్నాము. ఇదివరకు అయితే నైట్ టైము టిఫిన్ చేసిన తర్వాత టీ అయితే తాగేవాళ్ళము. ఇప్పుడంటే సమ్మర్ కాబట్టి మజ్జిగ అయితే చేసుకుంటున్నాము. నా ఒక్కదానికైతే కొంచెం చల్లగా తాగాలనిపించి ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. మా వారైతే ఐస్ క్యూబ్స్ అవేం వేసుకోరనమాట. సరే అని ఇంకా అవి కూడా తాగడం అయిపోయిన తర్వాత పడుకునే ముందు కంపల్సరీ ఇదిగో పిల్లలిద్దరికి మా ఇద్దరికి బాదం పప్పులు అయితే నానపెట్టేస్తాను. ఇంకా దాంతోపాటు ఏంటంటే నేను వారంలో ఒక 2 డేసే ఓట్స్ తింటానండి. నాకు ఎందుకో అది తొందరగా అంత అంటే నచ్చదు, తినలేను. నాకు ఏంటంటే మొదటి నుంచి ఇడ్లీ, అట్టు, ఉప్మా ఇలాంటివి అలవాటు అయిపోయినాయి కదా. అలాంటివి అయితే కొంచెం లిమిట్గా తినాలి అనుకుంటే కొంచెం తగ్గించైనా తినగలను. కానీ ఈ ఓట్స్ మహా అయితే కష్టపడి
ఒక 10 స్పూన్సో 7, 8 స్పూన్స్ తినగలుగుతానేమో. ఇంక దాని తర్వాత తినాలంటే నేను తినలేను. కాకపోతే ట్రై చేస్తున్నాను నిదానంగా అలవాటు చేసుకుందామని. ఎందుకంటే నాకు థైరాయిడ్ వచ్చింది. కొంచెం ఓవర్ వెయిట్ అయితే అయ్యాను. కొంచెం మార్నింగ్ టైము టిఫిన్‌కి వాటికి బదులు కొంచెం ఓట్స్ తింటే కొంచెం లోపల బోన్ స్ట్రెంత్ పెరిగిద్ది. కొంచెం స్టామినా ఉంటది అని అంటారు కదా! అందుకనని చెప్పి నేనైతే ఓట్స్ అలవాటు చేసుకుందామని ఇంకా ఓట్స్ బౌల్ అయితే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుంటాను. మార్నింగ్‌కి కొంచెం కూల్‌గా అండ్ సమ్మర్ కదా! ఈ ఎండలకి చల్లగా తినబుద్ధి అయితది అని చెప్పి ఇంకా ఓట్స్ బౌలు అందులో ఏంటంటే ఓట్స్, ఇంకా పుచ్చకాయ గింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఇంకేంటి గుమ్మడి గింజలు, ఇంకేంటంటే సబ్జాలు, తేనె వేసుకొని ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకుంటానండి. ఇంకా పక్కన గ్లాస్‌లో చూసారు కదా! ఇంకా పిల్లలకి మధ్యాహ్నం సుగంధ కలిపి ఇవ్వచ్చు అని చెప్పి పిల్లలు నేను తాగొచ్చు అని చెప్పి ఇంకొక గ్లాస్‌లో సబ్జాలు, ఇంకొక దాంట్లో గోండు కటోరా అంటారు కదా! అదైతే నానబెట్టేసాను. గోండు కటోరా బాడీ హీట్ తగ్గించేసి కూల్ చేయడానికి అని చెప్పి బాగా ఉపయోగపడుతుంది కదా ఈ సమ్మర్‌లో. ఇంకా అదైతే నానబెట్టేసి చూసారు కదా! ఇంకా కిచెన్ మొత్తం చక్కగా ఇలా క్లీన్ చేసేసుకొని ఇంకా పడుకోవడానికి వెళ్ళే ముందు మా ఫిష్ ట్యాంకులకి లైట్ కూడా ఆఫ్ చేసేస్తానండి. ఎయిర్ మాత్రం ఉంచుతాను. ఇంక మార్నింగ్ నిద్ర లేవగానే నేనైతే బ్రష్ చేసేసి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ పని అయితే ఏం చేస్తానంటే ఫిష్ ట్యాంక్కి లైట్ పెట్టేసి వాటికైతే ఫుడ్ వేసేసి ఇంకా వంటగదిలోకి వచ్చి నేనైతే థైరాయిడ్ టాబ్లెట్ ఖచ్చితంగా రెగ్యులర్గా వేసుకోవాలి కాబట్టి ఇంకా రెగ్యులర్గా ఇంకా అది వేసుకుంటాను. ఇంకా అది వేసుకున్న తర్వాత ఇంకా ముందు ఇంకా పెరుగు ఏమన్నా ఉంటే తోడుకుందా లేదా అని చెక్ చేస్తాను. ఇంక నైట్ టైమే తోడేస్తానులేండి. ఎందుకంటే మార్నింగ్ పిల్లలకి స్కూల్ బాక్స్‌లో ఇవ్వాలి కాబట్టి ఇంక నైటే తోడేసి లెగవగానే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తాను. ఇంక తర్వాత ఇంక పాలు తాగడానికి జ్యూసుల్లోకి ఇంకా పాలు తాగడానికి పిల్లలకి ఇంకా కాగబెట్టేసుకుంటాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకో స్కూల్ ఉన్నప్పుడైతే రైస్ పెట్టేసేదాన్ని ఫస్ట్. ఇప్పుడు స్కూల్ లేదు కాబట్టి క్యారేజీలతో పని లేదు కాబట్టి ఇంకా కర్రీస్, టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానులేండి. కొంచెం స్కూల్ లేదు కదా! కొంచెం అంత ఏమైందంటే కొంచెం లేట్‌గానే లేచాను. 7:30, 8 అలా అయితే అయిపోతుంది. ఇంకా ఆ రోజు బయటికెళ్ళాల్సిన పని కూడా ఉందనమాట. సరే అని చెప్పి ఎగ్ ఫ్రై ఒకటి చేసేద్దాము. కొంచెం ముద్దపప్పు వండేసి ఇంట్లో ముక్కల పచ్చడి, మామిడికాయ పచ్చడి అవన్నీ కొత్తగా పెట్టుకుంటాం కదా! ఇంకా అది వేసుకొని తినొచ్చు అని చెప్పి ఇంకా మా తనుకి ఉల్లిపాయ అస్సలు తినదండి. ఇంకా దానికోసం అయితే సపరేట్‌గా పక్కన చిన్న దాంట్లో ఎగ్ ఫ్రై చేసేసాను. మాకైతే ఎగ్ బుర్జీలాగా చేసుకున్నాను టమాటా, ఉల్లిపాయ వేసుకొని. ఇంకా అవి రెసిపీస్ అంటే అందరికీ తెలిసే ఉంటాయి కాబట్టి ఇంక నేను అవైతే ఏం చేసుకోలేదండి. ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకైతే బూస్ట్ అది కలిపేసేసేసాను. ఇంకా మా అబ్బాయి ఇంతలోనే నిద్ర లేచి వచ్చాడు. ఇంకా మోటార్ కూడా వాళ్ళు అపార్ట్మెంట్లో కాబట్టి ఉండేది మోటార్ వేస్తారు కదా! ఇంక నీళ్ళు ట్యాప్ తిప్పి ఉంచుకుంటాను. ట్యాప్ తిప్పి ఉంచితే ఏంటంటే మోటార్ వేసినప్పుడు మామూలు నీళ్ళు ట్యాప్ వస్తాయి కదా! భూమి వాటరే నీళ్ళు తాగుతాంలేండి. ఇంకా అవైతే నేను పడతాను మమ్మీ అన్నాడు. ఇంకా పిల్లలేంటంటే పిల్లలిద్దరు నిద్ర లేచిన తర్వాత నేను వంటగదిలో ఉన్నప్పుడు ఇంక ముందు రాగానే స్కూల్ నుంచి వచ్చినా సరే ఇంక నా దగ్గరే ఉండి ఒక 10 నిమిషాలు, పావుగంట నా వెనకాలే తిరుగుతూ జరిగినయన్నీ చెప్తా ఉంటారు. ఇంక మనం కూడా అంతే కదా చిన్నప్పుడు. నేను కూడా చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా పొద్దున్నుంచి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే వరకు ఏం జరిగినాయని అన్నీ చెప్తా ఉండేదాన్ని. ఇప్పుడు మా పిల్లలు నేను షాప్ దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నా వెనకాలే తోకల్లే తిరుగుతూ చెప్తూ ఉంటారనమాట. సరే అని చెప్పి ఇంకా మధ్యలో ప్రిపరేషన్స్ చేసుకుంటూనే ఇంకా మన ఆడవాళ్ళకంటే ఇంట్లో వర్క్స్ బిజీ సరిపోతూ ఉంటుంది కదా! రిలాక్స్గా కూర్చొని తాగే టైమే ఉండదు. అంటే కొంతమందికి ఉండొచ్చు, అందరికీ ఉంటుంది అని ఉండదు అని నేనేం చెప్పలేనులేండి. ఎవరి వర్క్ని బట్టి వాళ్ళదనమాట. సరే అని చెప్పి ఈలోపు మా బాబుని ఏం చెప్పానంటే బాదం పప్పులు ఒలిచేసేయమ్మా అని చెప్పాను. సరే అని చెప్పి వాళ్ళిద్దరు కాదు మా మోహిత్ గాడు అయితే ఒలిచేసాడు ఈరోజు. సరే అని చెప్పి ఈలోపు స్నానం చేసేసి ఇంక నేను కిచెన్లోకి అయితే వచ్చేసాను వాళ్ళకి టిఫిన్ పెడదాము అని. ఇంకా బాదం పప్పులు ఒలిచేసాను మమ్మీ అంటే సరే అని చెప్పి ఇంకా తింటూ సారీ అండి ఏమనుకోకండి స్నానం చేసి గబాల్ని ఇంకా అప్పటికే 9:15 అలా అయిపోతుందని చెప్పి ఇంక ముందు పిల్లలకి లేట్ అవుతుందని టిఫిన్ పెట్టడానికి అయితే వచ్చేసాను. ఇంకా మా వారికి కూడా బాక్స్లో పెట్టేసేసేసాను ఇడ్లీ. ఇంక నేనైతే ఓట్స్ అయితే తీసుకున్నాను. ఇంట్లో చట్నీ వేసాను. ముందు రోజు నైట్ టిఫిన్తో పాటు చట్నీ కొంచెం ఎక్కువ వేసుకున్నానులేండి. నెక్స్ట్ డే మార్నింగ్ యూస్ చేసుకోవచ్చు బాగానే ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లోనే పెడతాము ఏం పాడవటం అలా ఉండదు. ఇంక సరే అని చెప్పి ఇంకా పిల్లలకి అలా పెట్టేసి ఇంకా బీట్రూట్ జ్యూస్ వేసుకొని ఉంచుకున్నాను. ఇంక జ్యూస్ తాగేసి నేనైతే షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓట్స్ తాగుదాము అని చెప్పి
ఇంక నేనైతే ఓట్స్ బ్యాగ్లో అయితే పెట్టుకున్నాను. ఇంకా జ్యూస్ వీళ్ళెవరు అయితే తాగరు పిల్లలు. కొంచెం అంటే ఆ రోజు ఇప్పుడు కొంచెం సమ్మర్ కదా, కొంచెం స్కూల్స్ అలా ఉన్నప్పుడు డే బై డేనో 2-3 డేస్కి ఒకసారి అలా వేసిస్తే తాగుతారు. ఇప్పుడు మజ్జిగ కానీ సుగంధ కానీ తాగుతామన్నారు. సరే అని చెప్పి ఇంకా వాళ్ళకి జ్యూస్ వేయకుండా నాకు ఒకదానికి వేసుకొని ఇంకా తాగేసి రెడీ అయ్యి బ్యాగ్లో పెట్టుకొని షాప్కి అయితే వచ్చేసాను అనమాట. చూస్తున్నారు కదా, ఇదే మా బుజ్జి బుల్లి షాప్ అనమాట. ఎందుకు ఇలా అన్నానంటే మా షాప్ కొంచెం చిన్నదిగానే ఉంటుందండి. చిన్నదైనా పెద్దదైనా బిజినెస్ చేసుకోవడానికి మనకంటూ ఒక షాప్ అనేది ఉంటే ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పి ఇంక మేమైతే చిన్నదైనా పర్లేదు 2 రూమ్స్లా ఉంది కదా సరిపోతుంది అని చెప్పి ఇంక ఈ షాప్లో అయితే కంటిన్యూ చేస్తున్నాము. ఇంక మా వారు టిఫిన్ చేసేసి టీ అయితే తాగేశారు. ఇంక నేను జ్యూస్ తాగాను కదా, కొంచెం లేట్గా తింటానని చెప్పి ఇంకా ఆయన టిఫిన్ చేసి టీ తాగడం అయిన తర్వాత ఇంక నేను మా కంప్యూటర్ క్యాబిన్ ఉంటే అక్కడికి వచ్చి కూర్చొని తినేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మినీ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మళ్ళీ మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.